హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాపం కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి గురించి మనందరికీ తెలుసు. అసలు ఎందుకు బాధితురాలు అంటున్నాం? లక్ష్మి గారు కూడా ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు కదా. లక్ష్మి గారు కూడా ఈ కేసులో అమ్మాయిని బుక్ చేసిన కేసులో ముద్దాయి అయి ఉండొచ్చు కదా అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏమో ఏమో అని. కానీ వాస్తవాలు ఇక్కడ మనం గమనించినట్లయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. క్లియర్గా ఏం కనిపిస్తున్నాయి? లక్ష్మి గారు ఎప్పుడైతే ఒంటరి మహిళ అని గుర్తించాడో కిరణ్ రాయల్ తన ఆటను మొదలు పెట్టాడంటూ లక్ష్మి గారి లాయర్ డాక్టర్ బాలా గారు మాట్లాడటం జరిగింది. డాక్టర్ బాలా గారి వర్షన్ ఎలా ఉందనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా. అసలు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరు, తను ఏం చేస్తాడు, తన జాబ్ ఏంటి, తను ఎక్కడ పని చేస్తాడో, తనకి ఇన్కమ్ సోర్స్ ఏంటి, తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంత లగ్జరీ కార్లు కానీ, పార్టీకి సంబంధించిన ఫండింగ్ కానీ, పార్టీ నాయకులు వచ్చినప్పుడు వారికి అకామిడేట్ చేయడానికి, తను ప్రజల్ని వెంటేసుకొని పోవడానికి డబ్బులు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నించినప్పుడు నథింగ్. కిరణ్ రాయల్ అనే వ్యక్తికి ఎటువంటి ఇన్కమ్ సోర్సు లేదంట. అంతేకాదు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఏ పని చేయట్లేదు, ఏ కార్పొరేట్ సెక్టర్లో లేదు, ఏ కూలీ పని చేయట్లేదు, ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయట్లేదు, ఎటువంటి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న కిరణ్ రాయల్ ఇంత లావిష్ అండ్ లగ్జరియస్ లైఫ్ ఎలా గడుపుతూ ఉన్నాడు అంటే, ఇటువంటి ఆడవారిని టార్గెట్ చేసి వారిని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మాత్రమే కిరణ్ రాయల్ అనే వ్యక్తి జీవనాన్ని గడుపుతూ ఉన్నాడంటూ డాక్టర్ బాలా గారు చెప్పడం జరిగింది. అంతేకాదు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఫస్ట్ తను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమాలకి సినిమా థియేటర్ దగ్గర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్గా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ అని చెప్పుకుంటూ టిక్కెట్లు దండుకొని వాటిపై నుంచి డబ్బులు సంపాదించేవాడు అని చెప్తూ ఉన్నారు. నిజానికి అది కూడా వాస్తవమే అనేసి చాలా మంది అంటూ ఉన్నారు. అలా బ్లాక్ టికెట్ల రేంజ్ నుంచి ఇప్పుడు జనసేన పార్టీలో కీలక నేతగా, తిరుపతి ఇన్ఛార్జిగా ఎదగటంలో లక్ష్మి గారి పాత్ర అంతా ఇంత కాదు. సొంత భర్తకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చిందో లక్ష్మి గారు కిరణ్ రాయల్కి అటువంటి ఇంపార్టెన్సే వచ్చింది. ఎంతగా అంటే ఇంట్లో పెట్టే ఖర్చులు, వచ్చే ఇన్కమ్, బ్యాంక్ అకౌంట్స్లు, అన్ని ఆధార్ కార్డుల దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్ని డాక్యుమెంట్స్ కిరణ్ రాయల్ చేతిలో పెట్టి భర్త పొజిషన్ ఇచ్చింది లక్ష్మి. ఎందుకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకు. ఒంటరి మహిళకు అండగా ఉంటాడని నమ్మి లక్ష్మి గారు సరే అని తన జీవితంలోకి ఆహ్వానించింది. కానీ ఏం జరిగింది? 1,20,00,000 తన దగ్గర నుంచి మాయం చేసేసి దఫాలుగా తీసుకొని, నేను కాబోయే ఎమ్మెల్యేని, జనసేన పార్టీలో నేను ఒక కీలక నేతని అని చెప్పి అమ్మాయి దగ్గర నుంచి కోటాను కోట్ల రూపాయల డబ్బులు తీసేసుకుని చివరికి అడపా 20,00,000 ఏమో ఇచ్చి చేతులు దులిపేసుకొని, ఎప్పుడైతే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచి జనసేన కంటూ గుర్తింపు వస్తుందన్న టైంలో కిరణ్ రాయల్కి తిరుపతి ఇన్ఛార్జిగా ఇచ్చారు. అప్పటి నుంచి లక్ష్మి గారిని పక్కన పెట్టేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవసరం లేదు, డబ్బులు ఆవిడ దగ్గర అయిపోయాయి. ఇంకోటి తనతో అవసరం కూడా తీరిపోయింది. ఇప్పుడు అధికార ప్రతినిధి హోదాలో, తిరుపతి ఇన్ఛార్జి హోదాలో ఆయన చేసే ఆగడాలు అన్నీ ఇన్ని కాదంట. ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వాలి, దోపిడీలు, డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళి బెదిరించటాలు, అలా కేసులు ఇప్పటి వరకు తిరుపతి పోలీస్ స్టేషన్లోనే 2-3 కిరణ్ రాయల్ పైన బుక్ అయ్యాయని తెలుస్తుంది. అంతేకాదు ఒక యువతే అయితే రోడ్డు మీదకి వచ్చేసి నా భర్తను చంపేస్తా అంటున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే, ఎవరినో పంపించి 2 లక్షలు అడిగాడు, అది ఇవ్వనందుకు కిరణ్ రాయల్ అనే వ్యక్తి మా ఇంటికి కత్తులు తీసుకొని వచ్చి నలుగురితో ఉండి అక్కడ చంపేస్తా, నా భర్త నన్ను బెదిరిస్తున్నాడు అంటూ ఆవిడ పాపం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయో, ఎన్నో ఉన్నాయి. అలా లక్ష్మి గారు చెప్పినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం ఏంటంటే, మానస అనే ఒక అమ్మాయిని కూడా దారుణంగా మోసం చేసిన జాబితాలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి అస్సలు అద్భుతమైన పాత్ర పోషించాడని ఆవిడ చెప్తూ ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు,
రాజకీయ పార్టీలు, 2 పార్టీలు అటు ఎవరైతే పోలీసులు వచ్చారో ఆ స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టేటు, ఈ 2 స్టేట్‌ల పోలీసులు, రాజకీయ నాయకులు అంతా కుమ్మక్కయ్యి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారని చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పోలీసులు వచ్చారో లోకల్ పోలీస్ స్టేషన్‌కి ఇంటిమేట్ చేయాలి. కానీ వచ్చినటువంటి పోలీసులు లోకల్ పోలీస్ స్టేషన్‌కి ఇంటిమేట్ చేయలేదు. డైరెక్ట్‌గా ఆ అమ్మాయి ప్రెస్ మీట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికే ఎళ్లి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ నిర్దాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా చెయ్యి పట్టుకొని లాక్కుంటా ఎళ్లి కారులో ఎక్కించడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆవిడకి ఎవడిచ్చాడంత ధైర్యం? ఎవరావిడ? ఆంధ్రప్రదేశ్‌లో ఆవిడ పెత్తనం ఏంటి? ఆ! ఆవిడ పెత్తనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేతులకు గాజులేసుకొని సుతారం చుట్టడానికి ఉన్నారా? చేతకాని పొజిషన్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకున్నారు? అకార్డింగ్ టు ప్రోటోకాల్ అని ఒకటి ఉంటది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఫస్ట్ లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఇంటిమేట్ చేయాలి. లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి పోలీస్‌ని ఒకళ్ళని తీసుకెళ్ళి, ఒక లేడీ పోలీస్‌ని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ అరెస్ట్ చేయాలి. కానీ మీరు చేసిందేంటి? డైరెక్ట్‌గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేసే హక్కు నీకెవడిచ్చాడు? అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఎందుకంటే ఆడపిల్ల అంటే అంత అలుచదా? రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వేరే వేరే స్టేట్ యొక్క పాలిటిక్స్ లో తలదూర్చి అక్కడ నుంచి ఇంత ఘోరంగా అమ్మాయిని అరెస్ట్ చేయిస్తారంటే డాక్టర్ బాలా గారు అవును అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి పోలీసులు 2 సంవత్సరాల క్రితం కేసుని పట్టుకొని ఉన్న పలంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? ఒక పాయింట్. వస్తే వాళ్ళు అక్కడ నుంచి పాస్పోర్ట్ అండ్ అరెస్ట్ వారెంట్ ఎందుకు తీసుకురాలేదు అని లాయర్ గారు అడుగుతూ ఉన్నారు. దానికి ఆన్సర్ లేదు. ఓకే, అక్కడ నుంచి పోలీసులు వస్తున్నారంటే ఎలా వస్తారు? నిజంగా పోలీసులు వస్తే బస్సులోనో, ట్రైన్‌లోనో టికెట్లేసి పంపిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళని బస చేసి వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు. మొత్తం 25 గంటల జర్నీ కాబట్టి. కానీ ఇక్కడ అలా జరగలేదు. అక్కడ ఫ్లైట్ ఎక్కిన పోలీసులు ఇక్కడ దిగారు. ఇక్కడ నుంచి ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే లాయర్లు వీళ్ళు అడ్డుపడ్డ తర్వాత పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే అడుగుతూ ఉంటే అరెస్ట్ వారెంట్ ఏదంటే సమాధానాలు లేవు. అప్పుడు అదే విధంగా పాస్‌పోర్ట్ ఏది, మీరు అరెస్ట్ చేయడానికి సంబంధించిన పాస్‌పోర్ట్ ఏది, అక్కడ నుంచి ఇక్కడ ఇంటర్ స్టేట్‌లో మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా అంటే దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఓవరాల్‌గా అక్కడికి ఎప్పుడైతే లాయర్ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కూర్చొని అవి అడిగారో అప్పుడు ఆవిడ అక్కడికి ఫోన్ చేసి వచ్చిన ఆఫీసర్ అక్కడ నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్ గా ఆర్డర్లు ఫ్యాక్స్ లో వచ్చాయంట. అంటే అర్థం చేసుకోండి ఎంత త్వరితగతిన లక్ష్మిని అరెస్ట్ చేస్తే డ్యామేజ్ అంత తక్కువగా ఉంటుందని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా కిరణ్ రాయల్, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కలిసి ఒక అబలను అరెస్ట్ చేయడానికి సహకరించారంటూ డాక్టర్ బాలా గారు అభియోగాలు చేస్తూ ఉన్నారు. ఛీ, సిగ్గులేదా నిజంగా ఇలా జరిగితే? సమాజంలో ఒక ఆడపిల్లని నాకు అన్యాయం జరిగింది అన్నా 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 అని పవన్ కళ్యాణ్ పిలిస్తే అస్సలు నోరు మెదపకుండా, కదలకుండా, దున్నపోతు మీద వాన పడితే ఎలా నుంచుంటదో అలా మెదలకుండా, కదలకుండా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? అసలు ఏమనాలి ఇటువంటి నాయకుడిని? స్టేజ్లకి మీటింగుల్లో వాకేటప్పుడు మాత్రం అన్నా అంటే నేను హక్కును చేర్చుకుంటా, ఆడపిల్లల కోసం నేను అన్నయ్యనవుతా, ఒక్క అవుతారు. ఏమీ కావట్లా ఇక్కడ, ఏమీ కావట్లా. ఇప్పుడు అరెస్ట్ చేసింది కూడా ఆ అమ్మాయిని చెక్ బౌన్స్ కేసు అంటున్నారు. ఆ చెక్ బౌన్సులు చేసింది కూడా కిరణ్ రాయల్. ఎందుకంటే ఈ అమ్మాయికి సంబంధించిన అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేస్తుంది కిరణ్ రాయల్ అనే వ్యక్తి కాబట్టి. అండ్ ఆ అమ్మాయికి బిట్ కాయిన్ అంటే ఏదో తెలియదు. ఆ బిట్ కాయిన్ కొనాలంటే, బిట్ కాయిన్ మీద ట్రేడ్ చేయాలంటే దానికి ఎలా ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా ఎవరికి తెలియదు. ఆ బిట్ కాయిన్ ఒజిరెక్స్ కానీ వేరే వేరే యాప్లు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందుట్లో నీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, నీ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ ఆ అమ్మాయికి తెలుసా? ఒక సాధారణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గృహిణికి ఇవన్నీ తెలుసా అంటే ఎంతమందికి తెలుసో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గృహిణులకి బిట్ కాయిన్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఎంతమందికి తెలుసు? తెలియదు. అది ఎక్కడ కొనాలో, ఎలా అమ్మాలో, దానికి యూఎస్డిస్ లో ఎలా కొనాలి, దాని కన్వర్షన్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఎన్ని బిట్ కాయిన్స్ ఉంటాయో ఎవరికైనా తెలుసా? బిట్ కాయిన్ అంటే బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ ఒకటే కాదు, అందుట్లో చాలా చాలా బిట్ కాయిన్స్ ఉంటాయి. ఇథీరియము, డాజ్, పాలిగాన్, ఇలా చెప్పుకుంటా పోతే చైన్ లింక్, వాట్ నాట్. అసలు బిట్ కాయిన్ అనేది పెద్ద నెట్వర్క్. వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఎవరినో మోసం చేసిందనే అభియోగం మీద ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది, లక్ష్మి అనే యువతని.
పాపం లో బీపీకి గురై పడిపోయి హాస్పిటల్‌కి వెళ్లి కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోతున్న నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా, చాలా కర్కశంగా, క్రూరంగా ఈ లక్ష్మి గారిని హింసిస్తూ ఉంది ఈ గవర్నమెంటు కిరణ్ రాయల్‌ని కాపాడే ప్రయత్నంలో. ఇది ప్రజలందరూ గమనించవలసిన విషయం. ఆడవారందరికీ నేను చెప్తున్నాను, మీ అందరికి ఎవడికన్నా బిట్‌కాయిన్ కొనటం తెలుసా? అయి ఏ ప్లాట్‌ఫార్మ్‌లో దొరుకుతాయో తెలుసా? తెలీదు కదా! మరి అటువంటప్పుడు మీలాంటి ఒక అబల ఒక వ్యక్తిని నమ్మి సర్వస్వం కోల్పోయి రోడ్డు మీదకొచ్చి నాకు సహాయం చేయండన్నా అని పవన్ కళ్యాణ్‌ని టోటల్ గవర్నమెంట్‌ని యాచిస్తే ఏదో సినిమాలో జరిగినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు భయ్యా. దీన్ని ఖండించాలా వద్దా? దీన్ని ప్రతిఘటించాలా వద్దా? దీనికోసం పోరాటం చేయాలా వద్దా? మహిళా సంఘాలు ఎక్కడ మూసుకొని కూర్చున్నాయి? ఎక్కడ చెక్కభజన చేస్తున్నాయి? మహిళా సంఘాలు అడుక్కు తినే మహిళా సంఘాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? సిగ్గులేదా మీకు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే రోడ్డు మీదకి రారా? అడగరా? ప్రశ్నించరా? పోరాటాలు చేయరా? అదే ఒక అమ్మాయికి రేప్ జరిగితే అది సెన్సేషన్ అయితే అప్పుడు ఆ న్యూస్ హైలైట్ అయింది. దానికోసం ప్లే కార్డ్స్ పట్టుకొని, క్యాండిల్స్ పట్టుకొని, మార్చి ఫాస్ట్ అని, సెప్టెంబర్ ఫాస్ట్ అని నా బొక్కల పేర్లు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మీ ఇష్టానుసారంగా చేస్తా ఉంటారు. అదే ఇటువంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అడిగే నాదుడు లేదు, అడిగే ఆడద లేదు. బతుకులు మీరు మీ మహిళా సంఘాలు అడుక్కుని సోది. ఎంత కోపం వస్తుందంటే ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చూసిన ప్రతిసారి, ఆ అమ్మాయి చూపించిన ప్రతి ఎవిడెన్స్ చూసిన ప్రతిసారి అరే పాపం కదా, అరే అన్యాయం జరిగింది కదా, అరే 1,20,00,000 తీసుకున్నాడు కదా అని ప్రతినిత్యం బాధేస్తుంది మాకు. కానీ మీకు మాత్రం ఆడజాతే శత్రువు. అది కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. కిరణ్ రాయల్ ని కంప్లీట్ గా రాజకీయాల నుంచి తరిమేసే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.